కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని రూరల్ ఏరియాల నుంచి టీచర్స్ని తీసుకొచ్చి 1 వీక్ ఆర్ 10 డేస్ ఫౌండేషన్ కోర్సెస్ ఎట్లా చెప్పాలి, ఎడ్యుకేషన్లో లేకపోతే స్కిల్లో వస్తున్న చేంజెస్ ఏంది, ప్రపంచంలో ఏం అవసరాలు ఉన్నాయి, మన దగ్గర నుంచి కాదు బయట నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని పిలవండి. విల్ స్పెండ్ సంథింగ్. మన వాళ్ళందరిని అక్కడికి పంపించడం ఒక మార్గం, అక్కడ ఉన్న వాళ్ళని కొందరిని ఇక్కడికి తెచ్చి వాళ్ళతో మన వాళ్ళకి ఒక ఓరియంటేషన్, ఒక ఫౌండేషన్ కోర్స్ ఇప్పించడం రెండో మార్గం. మూడవది, మనం ప్రతిసారి IASలను IPSలను విదేశాలకు స్టడీ లీవ్ కింద ఇచ్చి పంపిస్తున్నాం. IASలతో పాటు ఈక్వల్గా టీచర్లను కూడా సంవత్సరానికి ఒక 10-15 మందిని సంవత్సరం మొత్తం విదేశాలు పోయి చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి పాలసీని అమైండ్ చేయండి. IAS IPS ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవసరం ఉంది, నాకు బాటంలో అవసరం ఉన్నది టీచర్లు. ఆన్ పార్ విత్ సివిల్ సర్వెంట్ I wanted to send my teachers to abroad. That may be US, best of the best university. ఎక్కడ అడ్మిషన్ వస్తే అక్కడ ఫీజు కట్టి చదివిద్దాం. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా వాళ్ళని అక్కడ పంపించి సంవత్సరానికి 10 మందినో 12 మందినో మనం స్పాన్సర్ చేసి మనం టీచర్స్ని పంపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఆ కాంపిటీషన్లో ఆ 10 మందిలో నేను ఉండాలి అనుకుంటే వాళ్ళలో పట్టుదల పెరుగుతుంది. బెస్ట్ పర్ఫార్మర్స్, కెరీర్ ఇదే అనుకున్న వాళ్ళను, ఒక గొప్ప టీచర్గా గుర్తింపు రావాలనుకున్న వాళ్ళను విదేశాలకు పంపించి ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ విధానాన్ని వాళ్ళకి నేర్పిద్దాం. 1 ఇయర్ స్టడీ లీవ్ ఇద్దాం, 1 ఇయర్ అవసరమైన వాళ్ళ ఎక్స్పెండిచర్, వాళ్ళకి ఏం కావాలనో ప్రభుత్వం నుంచి మనం ఖర్చు పెడదాం. వాళ్ళు ఉండాల్సిందల్లా పట్టుదల. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఒక దిశ నిర్దేశం చేసే విధానాన్ని మన సిస్టంలో మనం కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం జాబ్ ఇస్తున్నాం, వదిలేస్తున్నాం వాళ్ళని. వాళ్ళు చేసిండ్రా చేయలేదా, వాళ్ళ అవసరాలే ఉన్నాయి, వాళ్ళ కష్టాలే ఉన్నాయి, వాళ్ళు ఫర్దర్గా ఏమన్నా చదువుకోవాలనుకుంటురా మనం ఎప్పుడు మన ప్రాధాన్యతలో లేదు. ప్రాధాన్యతను తిరగరాయండి. నాకు ఫౌండేషన్ బలంగా ఉంటే ఎన్ని ఫ్లోర్లు అయినా కడతా, అదే చక్కగా లేకపోతే పైన ఏం కడతా నేను. కాబట్టి నేను ఫౌండేషన్, ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్ ఫర్ మై స్టేట్. నెక్స్ట్ ఫ్లోర్స్ అనేది స్కిల్. దీస్ 2 are 2 eyes ఫర్ మీ. జనరల్గా ఏదో చెప్పేసినాం, స్కూల్కి పంపించినాం, సర్టిఫికేట్ ఇచ్చినాం, సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా ఏం పెద్ద చదివినా అంటే, రారా సార్కి ఎప్పుడు నీ పెద్ద చదువు అంటారు. సరే ఏం చదివినా అంటే ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో చదివినా అంటాడు. ఓకే ఫైన్, ఏంద్రా ఎక్కడుంది ఉద్యోగం అంటే నాకేం తెలుసు సార్ అని. మరి నాకేంటి తెలుసు సార్ అంటే, నీ దగ్గర ఇంతమంది IASలు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడిగితే చెప్తాడు అంటాడు. అంటే వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుద్దో, నేను ఎవరికి చెప్తే ఉద్యోగం వస్తుందో కూడా వాడు తీసుకొని రాడు. అన్నీ నువ్వే చూసుకొని నాకు ఉద్యోగం ఈసారి అంటాడు. ఇది సాధ్యమా? అంటే నేను అనేది ఆ పిల్లల్ని తప్పు పట్టడం లేదు, వాళ్ళని మనం తయారు చేయలేకపోతున్నాం. నేర్పితే ఎందుకు నేర్చుకోడు? అందుకే ఈరోజు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 24,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 19 ఇంజనీరింగ్ కాలేజ్లో, 22 ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నట్టున్నాయి. 24,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ 2 years ఇన్ బేసిక్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ లోకల్, నెక్స్ట్ 2 years వాళ్ళ స్కిల్ ఏర్పడడానికి విదేశాలకు పంపించడానికి ఈ పిల్లలు ఎవరెవరు ఉన్నారో, ప్లస్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్మన్ ఈ లాంగ్వేజెస్ మీద కూడా మనం పెడుతున్నాం. క్లియర్గా పిల్లలకి లాంగ్వేజ్ నేర్పి వాళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్లో చదువుకుంటే ఉద్యోగం వస్తుందనే నమ్మకం, సొంతంగా ఉపాధి చేసుకోగలుగుతాం అనే నమ్మకం కలిగించేటట్ల ఇంజనీరింగ్ కాలేజీలను కూడా మనం ప్రక్షాళన చేయాలి. మన ఓరియంటేషన్ మారినంత వరకు ఇది మారదు. యాజ్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. చాలామంది గతంలోనైనా సాగునీరు పెట్టుకున్నాడు,
80,000 పుస్తకాలు చదివిండు, కాళేశ్వరం కట్టిండు, 3 ఏళ్ళలో కూలేశ్వరం అయింది. నేనేం తీసుకోలేదే, అది రెవెన్యూ ఏం తీసుకోలేదు. అంతకుముందు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది, రెవెన్యూ నా దగ్గర లేదే, ఫైనాన్స్ నా దగ్గర లేదే, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నా దగ్గర లేదే. ఏం తీసుకున్నాను నేను? విద్యాశాఖ తీసుకున్నా. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. లేదు అంటే మీరు అందరు కలిసి తీర్మానం అని చేరి ఎవరికన్నా ఇస్తాం, మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తా శాఖ. నేను ఒక ప్యాషన్తో దీని మీద దృష్టి పెడుతుంది. ఇది అంత ఈజీ కాదు, వీళ్ళకి ఎవ్వరికి ఓట్లేదు. ఓట్లు ఉండే దాని మీద లీడర్కి ఎక్కువ ఆసక్తి ఉంటుంది ఎంబడే. కానీ నేను ఓట్ల కోసం ఆలోచన చేస్తలేను. దేవుడు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా నాకు అవకాశం ఇస్తే 17 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. మీరందరు నాకు అండగా నిలబడుతూ వచ్చింది. దీంట్లో ఇంతకంటే అవ్వడానికి కూడా ఏం లేదు, ఇంతకంటే నా కోరికలు కూడా లేవు.